సాయి కృపా విద్యా సంస్థల చైర్మన్ శ్రీ కనుకుంట్ల కృష్ణమూర్తి మరియు డైరెక్టర్ స్వప్న కలిసి చిల్కనగర్ మెయిన్ రోడ్లో 3వ బ్రాంచ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీదేవి, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ శ్యామ్ సుందర్, అమృత, కాలనీ మిత్రులు ఫిలిప్స్, అంజయ్య, శ్రీనివాస్, SV6 రిపోర్టర్ లింగం యాదవ్ పాల్గొన్నారు. वेदवेदान्तवेद्याय वेदस्तामोत्रे पुंसा मोहरूपाय पुण्यश्लोकाय मङ्गलम् सर्वमङ्गलमाङ्गले शिवे सर्वास्वादिके शरण्ये ब्रह्मे देवी नारायणि नमोऽस्तुते। ॐ दिव्यरत्नधातुर्मते सप्तमे विष्णाय परमं परम् నా పేరు ఐశ్వర్య. నేను సాయి కృప అమృత నగర్ కాలనీలో స్వరూప్ నగర్లో చదువుకున్నాను. నాకు మొన్న జరిగిన 10th రిజల్ట్స్లో నాకు 10/10 వచ్చింది. ఈ క్రెడిట్ అంతా మా మ్యామ్ది, మా సార్ది. నా పేరు స్వప్న. మేము సాయి కృప ఎడ్యుకేషనల్ అకాడమీ డైరెక్టర్స్ని. సార్ కృష్ణమూర్తి గారు మా హస్బెండ్ అండ్ ఈజ్ అ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్స్. 25 years బ్యాక్ నుంచి ఈ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నాము. సో ఇన్స్టిట్యూషన్లో చదివిన ప్రతి ఒక్క విద్యార్థులు ప్రతి ఇయర్ చాలా మంచి ఉత్తీర్ణతతో పాస్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ కూడా 10 points వచ్చాయి, ఈ ఇయర్ కూడా 10 points వచ్చాయి. అదే కాకుండా ఏ విద్యార్థి కూడా ఇంతవరకు ఫెయిల్ అయింది లేదు. మన ట్యూషన్లో 100% రిజల్ట్స్ వచ్చాయి. నా పేరు బృందా. నేను సాయి కృప ట్యూషన్ అమృత కాలనీలో చదువుకున్నాను. నాకు మొన్న జరిగిన 10th ఎగ్జామ్స్లో 9.5 వచ్చాయి. ఇది అంతా క్రెడిట్ మా సార్కి, మా మేడంకే పోతుంది. థ్యాంక్ యూ. సాయి కృప అకాడమీ చైర్మన్ కృష్ణమూర్తి గారు న్యూ ఓపెన్ బ్రాంచ్ చేసి చిల్కానగర్ రోడ్లో. ఈ అకాడమీ గురించి ఫిలిప్స్ గారు మాట్లాడతారు. శ్రీ కృష్ణమూర్తి గారు, వారి సతీమణి గారు, ఇంకా కొంతమంది ఈ యొక్క చదువులలో ప్రావీణ్యత గల ఉపాధ్యాయులు, వీరందరూ కలిసి కూడా ఒక 25 సంవత్సరాల నుండి ఈ సాయి కృప ఎడ్యుకేషనల్ అకాడమీని చాలా అభివృద్ధి ప్రదంలో నడిపించారు. చాలామంది విద్యార్థులను మేధో ఉన్నతమైన చదువులు అందించి, వారికి పరిజ్ఞానమును అందించి, వివిధ పదవులను, ఆరోహణలను అందుకునే జ్ఞానమును వాళ్ళు అందించారు. అదేవిధంగా ఇక ముందు కూడా వారి యొక్క విద్యారంగంలో పిల్లలను వాళ్ళ భవిష్యత్తులో వివిధ రంగాలలో ప్రావీణ్యతను పొంది ఉన్నత చదువులు అందుకొని ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని మా యొక్క తరపున అమృత కాలనీ ఈ యొక్క ఎడ్యుకేషన్లో అకాడమీని వారిని అభినందిస్తున్నాము. వాడు ఇంకా ఎదగాలని మేము ఆశీర్వదిస్తున్నాము. మేము కూడా మా యొక్క సపోర్ట్ను కూడా వారికి అందిస్తామని వారికి మరి ఒకసారి కంగ్రాచులేషన్ చెప్పించుకుంటూ వారికి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాం. నా పేరు కనుకుంట్ల కృష్ణమూర్తి, సాయి కృప విద్యా సంస్థల చైర్మన్ అండి. యాక్చువల్గా మాకు ఈ సాయి కృప ఎడ్యుకేషనల్ అకాడమీ రామ్నగర్లో 25 years నుంచి ఉంది. ఆ తర్వాత మేము 2nd బ్రాంచ్ అమృత కాలనీ స్ట్రీట్ నెంబర్ 5లో ఎస్టాబ్లిష్ చేశాము. ఈ రోజున ఉప్పల్ నుండి చిల్కనగర్ వెళ్ళే మెయిన్ రోడ్లో శ్రీనివాస హైట్స్ దగ్గరలో ఈ 3వ బ్రాంచ్ ప్రారంభించడం జరుగుతుంది. మా విద్యా సంస్థ ప్రత్యేకతలు
మేము 6th క్లాస్ నుంచి మొదలుపెట్టి బీటెక్ వరకు మేము కోచింగ్ ఇచ్చాము. ఇదివరకు మా దగ్గర చదివిన పిల్లలు చాలా మంచి ఉత్తీర్ణతతో విజయం సాధించారు. కొంతమంది స్టూడెంట్స్ అయితే నా దగ్గర చదివిన ఒక స్టూడెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి నాసాలో నెల్లూరులో ఇస్రోలో జాబ్ చేస్తున్నాడు జూనియర్ సైంటిస్ట్గా. అదేవిధంగా చాలామంది విద్యార్థులు మెడికల్ రంగంలో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ విధంగా మేము మా విద్యా సంస్థలో కోచింగ్ ఇస్తూ విద్యార్థులకు ఒక మంచి విద్యను అందించాలనే ముఖ్యమైన ఉద్దేశంతో సర్వీస్ ఓరియంటెడ్గా మేము చేస్తున్న ఈ కృషి వల్ల చాలా మంచి పేరు వచ్చిందండి. మేము 25 సంవత్సరాల నుండి ఈ విద్యారంగంలోనే మేము కృషి చేస్తున్నాము. నాతో పాటుగా మా మేడం స్వప్న అండి, అనదర్ డైరెక్టర్. సో మేమిద్దరం కలిసి ఈ విద్యా సంస్థను అభివృద్ధి చేస్తూ ఈ రోజున ఈ 3వ బ్రాంచ్ ప్రారంభించడం జరిగింది. ఈ మొన్న జరిగిన SSC ఫలితాల్లో కూడా మా విద్యార్థులు ఈ అమ్మాయి ఐశ్వర్యకు 10కి 10 తెచ్చుకున్నది. ఈ అమ్మాయికి 9.8 ర్యాంక్తో వచ్చింది. సో ఈ విధంగా అంటే పిల్లలకు 100% ఉత్తీర్ణత, అంటే ఒక్క విద్యార్థి కూడా మా బ్రాంచీలలో ఫెయిల్ అవ్వలేదు. ఇది ఒక ముఖ్యమైన పాయింట్. 100% రిజల్ట్. అక్కడ రామ్నగర్లో కానీ ఇక్కడ కానీ మా దగ్గర చదివిన పిల్లల్లో ఏ ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ అవ్వలేదు. అందరూ 100% రిజల్ట్తో పాస్ అయ్యారు. సో ఈ విధంగా ఇక్కడ ఈ ఏరియాకు కూడా ఈ చిల్కానగర్ మెయిన్ రోడ్లో మనం ఈ 3వ బ్రాంచ్ ప్రారంభిస్తున్నాము. ఇక్కడ కూడా అవసరం ఉంది కాబట్టి ఇక్కడున్న ఈ విద్యార్థులకు మంచి విద్యను అందించే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున ఈ విద్యా సంస్థను ప్రారంభించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.